ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దామండి. ఈరోజు సాయి మనకి ఏ విధమైన సందేశం అందిస్తున్నారో ఒక్కసారి చూద్దామండి. అయితే బిడ్డ, నీ ఇంటి చుట్టూ 2 శక్తులు తిరుగుతున్నాయమ్మా. రేపు 6 గంటలకి నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. వింటే భయపడిపోతావు. అసలు ఆ 2 శక్తులు ఏంటి? అవి మంచి శక్తులా, చెడు శక్తులా? నీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? నీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాయి? ఒకవేళ నువ్వు అవకాశం ఇస్తే ఇంట్లోకి రావాలనా? వచ్చి నిన్ను ఏం చేయాలని? నీ కుటుంబాన్ని ఏం చేయాలని? మరి నీకు రాబోతున్నటువంటి ఆ ఫోన్ కాల్ ఏంటి? ఆ ఫోన్ కాల్ నువ్వు వింటే ఎందుకు అదిరిపోయావు? ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా బిడ్డ? తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్తాను తల్లి. 1-2 నిమిషాలు ఓపికతో ఉన్నావు అంటే, ఎందుకంటే ఈరోజు నేను నీకు భవిష్యత్తు నిర్ణయించబోతున్నాను. నిజంగా నీ సాయి నీ మీద ఉన్నటువంటి ప్రేమ, నమ్మకం ఇవన్నీ కూడా నీకు ఒక గొప్పదైనటువంటి అవకాశాన్ని తీసుకువచ్చాయి. భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వార్త నేను చెప్పాలని వచ్చాను. ఇది కానీ ఏ కారణం చేత అయినా వదులుకున్నావంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకళ్ళు ఉండరు బిడ్డ. ఎందుకు అంటే ఆ శక్తులు నీతో ఏం చెప్పాలని చూస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే అవన్నింటినీ కూడా కోల్పోతావు, జాగ్రత్త అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం కూడినటువంటి సందేశంతో అయితే మన దగ్గరికి వచ్చారండి. అయితే ఎందుకు ఇలాంటి హెచ్చరిస్తున్నారు? ఆ శక్తులు ఏంటి? మరి మంచి శక్తులా లేదంటే చెడు శక్తులా? ఆ ఫోన్ కాల్ ఏంటి? ఖచ్చితంగా మనం తెలుసుకోవాలంటే బాబాగారు చెప్పేది భక్తి శ్రద్ధతో వినండి. అయితే బాబాగారి మాటలు సూచనలు అందుకుని అలా బాబాగారి అడుజాడలు నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కిందకి మనం వెళ్ళిపోయామంటే అది మనకి రక్షణ కవచంలో మనల్ని రక్షిస్తూనే ఉంటారు సాయినాథుడు, జగన్నాథుడు. ఇక ఆ తర్వాత మనల్ని ఏ కష్టమైనా సరే కదిలించదు కదా, ఏ ఆపదకైనా కూడా మనల్ని అల్లాడించదు కదా, అస్సలు సమస్య లేదు. మొత్తం ఆయనే చూసుకుంటారు. రండి నా బిడ్డల్ని, మీరు ఏం చేస్తారో రండి, నేనున్నాను, నన్ను దాటి వెళ్ళండి అంటూ రక్షణ వలయం ఏర్పరిచి మన చుట్టూ సాయి తండ్రి మనకి కదా కాపాడుతూ ఉంటారు. అయితే ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉంటావు కదా తల్లి, గుర్తుందా? బాబా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు, నా తలరాత ఎప్పుడు మారుస్తావు తండ్రి? ఆనందం అన్నది మాట నా జీవితంలోనే రాకుండా పోతుందా? నాకు ఎప్పుడు వస్తుంది తండ్రి? నా కష్టం అన్న మాట గుర్తించుకుని మరీ పదే రాసేసావా తండ్రి? అసలు భూతద్దం పెట్టి వెతికినా సరే నాకు ఆనందం అనేది ఎక్కడా దరిదాపుల్లో కూడా కనిపించలేదు. ఏంటి సాయి నా ఈ పరిస్థితి అని చెప్పేసి నువ్వు నన్ను అస్తమాను అడుగుతూ ఉంటావు కదా, నా దగ్గరికి వచ్చి నాకు ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తావని చెప్పేసి అడుగుతూ ఉంటావు కదా. అయితే ఇది నీ యొక్క సంతోషాన్ని కలిగించినటువంటి ఒక విషయాన్ని అయితే నేను తీసుకొచ్చాను. అలా ప్రతి విషయంలో నువ్వు అల్లాడిపోతూ ఉంటావు కదా, డబ్బు విషయంలో కానీ ఆనంద విషయంలో కానీ. నేను ఏది అనుకున్నా సరే ఒక్క పని కూడా అది జరగట్లేదు. బాబా నా జీవితం ఇంతేనా? ఎప్పుడు నా కన్నీళ్ళమైనటువంటి కష్టాల కడల్లోనే నేను వీస్తూ ఉండాలా? నాకు ఎప్పుడు సుఖ సంతోషాలు ఇవ్వవా తండ్రి? ఈ డబ్బు సమస్యలతో అల్లాడిపోతున్నానయ్యా. ఎంతకాలం నరకం పడాలి? చాలని జీతాలు, చాలని సంపాదన, ఇంట్లో ఖర్చులు చూస్తే ఎక్కువ. ఏం చేయాలో తెలియట్లేదు. అప్పులు పాలైపోయి ఉన్నాను తండ్రి. ఇంట్లో మనశ్శాంతి లేదు, చికాకులు. ఇంట్లో ప్రశాంతత కూడా లేదు. ఒకరంటే ఒకరికి పడడం లేదు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. ఎందుకు తండ్రి ఎంతగా అల్లాడిస్తున్నావు తండ్రి? నా మీద ఇంకా నీకు కరుణ, దయ అన్నది కలగలేదా బాబా? ఇంకా ఎంతకాలం తండ్రి నీ మనసు ఇంకా చల్లబడలేదా అంటూ ఏడుస్తూ కన్నీళ్లతో నన్ను నిలదీసేసావు కదా తల్లి. బిడ్డ, నీ కష్టాలు, బాధలు నీ సాయి చూడకుండా ఉంటాడా చెప్పు? వాటిని తీర్చే ప్రయత్నమే చేస్తూ ఉన్నాను నేను. నీకు సుఖ సంతోషాలు అందివ్వాలని నువ్వు నీ యొక్క కష్టాన్ని గుర్తించాను తల్లి. నీ సాయి చేసినటువంటి సలహాలు, సహాయాలు నువ్వెప్పుడు గుర్తించడం లేదు. నీకోసమే కోరి నేను ఒక శక్తిని పంపించాను. ఆ శక్తి నీ ఇంట్లోకి రావాలని తహతహలాడుతుంది, ఆరాటపడుతుంది. నువ్వు అనుమతిస్తే ఇంట్లో గల్లున అడుగు పెట్టాలని చూస్తుంది.
నువ్వు స్వాగతిస్తే నీ ఇల్లు సిరి సంపదలతో నింపేయాలని చూస్తుంది. నీ ఇంట్లో ఆనందం తాండవం చేసేలా చెయ్యాలి. అలాగనే అనుకున్నాను, కానీ నువ్వే గుర్తించడం లేదు, ఆహ్వానించడం లేదు బిడ్డ. పైగా నీ తండ్రి నీ సాయినే నిందిస్తున్నావు కదా. నేను చెప్పాను కదా, నీ ఇంటి చుట్టూ 2 శక్తులు తిరుగుతున్నాయని. ఒక శక్తి నేను పంపించినటువంటి శక్తి, మరి ఇంకొక శక్తి ఏం శక్తి అనేది తెలుసుకోవాలనుందా, వినగలాలనుందా? వినితే తట్టుకునే ధైర్యం నీకుందా? గుండె ధైర్యం చేసుకుని విను తల్లి. నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో చెప్పాను, నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటో చెప్పాను. అవి దిద్దుకున్నావు అంటే నీ జీవితం ఆనందమైపోతుంది. ఇక ఎప్పుడూ కూడా నీ సాయిని నిందించే పరిస్థితి నీకు రాదు బిడ్డ. జాగ్రత్తగా విను. ఆ శక్తి ఎవరో తెలుసా? నేను పంపించిన శక్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే. నీ కష్టాలను కరిగిపోయి, నీ కన్నీళ్ళకు కరిగిపోయి అమ్మను తీసుకువచ్చి నీ ఎంట నిలబెట్టాను. నువ్వైతే అమ్మను ఆహ్వానిస్తున్నావా అంటే నువ్వు బయటనే ఉండించేశావు. అందుకే ఇన్ని కష్టాలు తల్లి. ఒక్కసారి అమ్మను గుర్తించి సాదరంగా ఆహ్వానించి చూడు ఇంట్లోకి. నీ ఇల్లు ఎంత ఆనందమయమైపోతుందో, ఎంత డబ్బు నిండిపోతుందో. మరి నీ ఇంట్లో ఉన్నటువంటి ఇంకొక శక్తి ఏంటో తెలుసా? చెడు శక్తి అమ్మ, దరిద్ర దేవత. ఆ అమ్మను కూడా నీ చేతుల్లారా స్వయంగా నువ్వు తెచ్చిపెట్టుకుని కూర్చోబెట్టుకున్నావు. సింహాసనం వేసి మరీ కూర్చోబెట్టావు. మరి ఆమెను పంపితేనే కదా లక్ష్మీదేవి అమ్మవారిని లోపల పిలుచురాగలవు. నువ్వు ఎప్పుడు ఆ లక్ష్మి, ఆ దరిద్ర లక్ష్మీ దేవత వెళ్ళిపోవాలన్నా, నీ గుమ్మంలో ఉన్నటువంటి నీ లక్ష్మీ తల్లి ఇంట్లోకి రావాలన్నా నేను నీకు కొన్ని మార్గాలు చెప్తాను. నీ జీవితం బంగారుమయం చేసుకోవాలి, కష్టాలు కన్నీళ్లు దూరం చేసుకోవాలని ఏమాత్రం నీ మనసులో ఉన్నా నీ సాయి చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను తల్లి. నేను చెప్పింది చెప్పినట్లు చేయి తల్లి. బిడ్డ, ఎంత అప్పుడే నువ్వు లక్ష్మీదేవిని నీ ఇంట్లోకి ఆహ్వానించడానికి వీలవుతుందో అలాగే నీ ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది. కానీ ఇది నీకు అర్థం అవ్వట్లేదు, గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు అమ్మ. ఆ అమ్మ మన లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లో ఉంటే సూచనలు ఎన్నో చేసి పెట్టి నీ లోపలికి రావాలని నీకు ఎప్పుడూ సంకేతాలు ఇస్తూనే ఉంది. కానీ నువ్వు మాత్రం అవి పట్టించుకోవట్లే. మనసంతా గజిబిజిగా ఉంది, ఆనందం లేదు. అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అడుగుతున్నావు, కానీ నువ్వు మాత్రం ఆ విషయాలు మాత్రం పట్టించుకోవట్లేదు. నీకు ఎలా తెలుస్తుందో తెలుసా తల్లి? నీకు అనుమానం రావచ్చు, నాకు ఎలా తెలుస్తుంది బాబా ఇలా సందేశాలు నువ్వు ఇలా చెప్తున్నావు అని చెప్పేసి అని. కానీ అవి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు ఆమె తిరుగుతూ ఉంటుంది. అంటే తిరుగుతుంటుంది అంటే ఎదురుగా నీకు కనపడదు. అమ్మ సాక్షాత్తు నీకు కంటికి కనపడద్దు. అమ్మ ఓన్లీ తిరుగుతూ ఉంటుంది. అదే నువ్వు గుర్తించాలి. నువ్వు భరించినటువంటి ఏదో ఒక రూపంలో నీకు సూచనలు అందిస్తూనే ఉంటుంది. నేనున్నాను, నీకు భయపడకు, నన్ను గుర్తించు అని అమ్మ సూచనలు ఇస్తూనే ఉంటుంది. కానీ నువ్వే కనిపెట్టలేకపోతున్నావు. అందుకే నీ పెద్దలు పూర్వం అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుంటారు కదా, నీకు గుర్తుందా? ఆ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారంటే ఎవరో నమ్మేవారు కాదు. అసలు అమ్మవారు ఇంట్లో తిరగడం అంటున్నారేంటి? గ్రహించే శక్తి కూడా మన మనుషులకు లేదు, చాలా తక్కువగా ఉంటుంది. అయితే అమ్మవారు రాకను గుర్తించాలి అంటే ఎంతో సాధన చేయాలి, ఎంతో మనసుని స్థిమితపరచుకోవాలి. యోగులకి, సిద్ధ పురుషులకి, వారికి మాత్రమే అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అన్నది చాలా సులభంగా అర్థమవుతుంది. కానీ సాధారణమైనటువంటి మనలాంటి మనుషులు అసలు పసిగట్టలేరు బిడ్డ. ఎందుకు అంటే సాధారణ మనుషులం కదా బిడ్డ, అలాంటి జ్ఞానశక్తి ఉండదు. ఎంతసేపు నా బాధలు, నా కష్టాలు, నా అగచాట్లు, నేనెక్కడ డబ్బులు కట్టాలి, నా కష్టాలేంటి, నా బాధలేంటి అని బాధపడుతూనే ఉండడమే సరిపోతుంది. మనకు మెదడు అన్నీ కూడా అలా చికాగ్గా గజిబిజిగా ఉంచేసుకుంటూ ఉంటే ఇక దైవశక్తిని ఎలా గుర్తించగలవు బిడ్డ? అవన్నీ తీసి పక్కన పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు, లేదంటే ఒక్క 20 నిమిషాలు ప్రశాంతంగా ఒక యోగా అనేది ఏదో ఒకటి చేసుకున్నావంటే, నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకున్నావంటే నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి తిరుగుతుందా, చెడు శక్తి తిరుగుతుందా, లేదా మంచి శక్తి తిరుగుతుందా, సాక్షాత్తు భగవంతుడు అమ్మవారే వచ్చారా అన్నది నువ్వు గ్రహించగలుగుతావు తల్లి. కానీ అంత తీరిక నీకు ఎక్కడ తల్లి? అస్సలు లేదు కదా. ఇక నీకు అమ్మవారు ఇంట్లో ఉండే కొన్ని సూచనలు అయితే తప్పకుండా ఇస్తూ ఉంటుంది.
బిడ్డ అవి ఏంటంటే నువ్వు పసిగట్టగలవు అంటే ఇక నీ ఇల్లు లక్ష్మీ నివాసం అయిపోతుంది. లక్ష్మీ నివాసం నీ ఇంట్లో ఏర్పరచుకుంటే నీ ఇల్లు సిరి సంపదలతో తాండవం చేస్తుంది. అమ్మవారు ఆ ఇంట్లో తిరుగుతూ ఉండిపోవాలి, నీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలి, నీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటూ సంబరపడిపోతుంది. ఎప్పుడూ కూడా నువ్వు గుర్తించినప్పుడు, అమ్మను సాదరంగా ఆహ్వానించినప్పుడు, అమ్మ నీకు నచ్చినట్లు నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇదంతా కూడా జరుగుతుందని నువ్వు గ్రహించాలి. ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి కదా బిడ్డ. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా, ఎవరికి సిరి సంపదలు రావాలన్నా, పదవి రావాలన్నా, అలాగే ఆస్తులు రావాలన్నా, ఆ ఇంట్లో ఆనందం తాండవం చేయాలన్నా, ముఖ్యంగా అమ్మ లక్ష్మి అనుగ్రహం ఉంటే ఆ అనుగ్రహంతోనే అన్నీ కూడా సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి సకల సంపదలకి అధిపతి తల్లి. ఆ తల్లిని నీ ఇంట్లో ఉంటే చాలు, నీకు అన్నీ లభిస్తాయి. ఇక నీకు దేనికి లోటుండదు. నీ ఇంట్లో మనుషుల మధ్య కూడా ప్రేమాభిప్రాయాలు కూడా చిగురిస్తాయి, ప్రేమ ఆప్యాయతలు చిగురిస్తాయి, అనురాగాలు చిగురిస్తాయి. ఈ ఒక్కటేంటి, ప్రతిదీ నీకంటూ ఏదైతే సుఖ సంతోషంతో ఉండాలో అవన్నీ సిద్ధిస్తాయి. ఎప్పుడూ కూడా ఒకరంటే ఒకరికి పడదోచికాకులు అలా ఎవరైనా ఉన్నా సరే వారందరి సమస్యలు తీరిపోతాయి, ప్రశాంతత లభిస్తుంది. ప్రతిదీ కూడా సమస్య, ఏది ముడిపెట్టుకున్న సమస్య, ఇది పట్టుకున్న సమస్య, ఏది జరగబోతుంది, అన్నీ ఆగిపోతున్నాయని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా. ఇవన్నీ సమస్యలు కూడా ఏదో చిక్కుముడి విడినట్టు విడిపోతాయి అన్నీ. నేను ఏదైనా సరే ముట్టుకుంటే మసి అయిపోతుందేమో అని భయమేస్తుంది నాకు, ఏమీ జరగడం లేదు అని ఎన్నిసార్లు మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా. ఆ కన్నీళ్ళని తొడడానికే నేను నీకు మహాలక్ష్మి అమ్మవారిని పంపిస్తున్నానమ్మా. ఇప్పుడు అమ్మ నీ ఇంట్లో ఎప్పుడైతే ఉందో, ఆ దైవశక్తి ఎప్పుడైతే నీ ఇంట్లో ఉన్నదో, అప్పుడు నీకు ఇవన్నీ సుఖ సంతోషాలన్నీ నీకు సిద్ధిస్తాయి. అమ్మ నాట్యం ఆడుతూ ఉంటుంది. అమ్మ చేతిలో నువ్వు అదృష్ట దేవత నీకు చిక్కినట్టు అవుతుంది. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. బిడ్డ నీకు ఏం కావాలని అలా మార్చుకుని తనకు అలా అనుగుణంగా చేసి ఆడిస్తుంది. నీకు గొప్ప నువ్వు ఎప్పుడూ ఊహించలేనటువంటి ఒక గొప్ప జీవితాన్ని నీకు అందిస్తుంది. కాబట్టి ఇలా నువ్వు చేసుకున్నట్లయితే ఈ సాయి యొక్క మాటలు నువ్వు తూచా తప్పకుండా పాటిస్తూ వెళ్ళావంటే నీకు పూర్తిగా శుభమే జరుగుతుంది. ఎప్పుడూ కూడా నువ్వు బాధపడవు. ఎంతోమందికి నువ్వు అన్నం పెట్టు. ఆ అన్నం పెట్టడం వల్ల కూడా నీకు ఆరోగ్యం అనేది వస్తుంది. నీ యొక్క పాపాలు కూడా చాలా వరకు పటాపంచలైపోతాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని పోగొట్టవచ్చు. ఇంట్లో స్వాగతించావా, ఇంకా నీ ఇల్లు సిరి సంపదలతోనే, బంగారు మూటలతోనే నీ ఇంట్లో అడుగుపెట్టిన అమ్మవారు నీకు నీ సేవకు మెచ్చి నీతోనే ఉండిపోతుంది. నీ కష్టాలన్నింటినీ దూరం చేయాలని చాలా ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. కాబట్టి నువ్వు దీనివల్ల నువ్వు మహారాజు అవుతావు. ఇక నీకు కుబేర యోగం పట్టినట్లే తల్లి. నీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు అన్నదే ఈ సాయి చెప్తూ ఉన్నారు నీకు. నువ్వు నాకు ఇది కావాలి అని మనసారా అంటే అది చిటికలో నీ ముందుకు వస్తుంది, అది నిజమే తీరుతుంది. ఎప్పుడూ కూడా దైవిక శక్తి నీకు తోడు ఉన్నంతప్పుడు, నువ్వు మంచి పనులు చేస్తున్నప్పుడు మంచిగా ఉంటుంది. అదే నువ్వు చెడు ఆలోచిస్తున్నప్పుడు చెడు అదే నీకు కలుగుతుంది. కాబట్టి నువ్వెప్పుడూ మంచితోనే ఉండు తల్లి. ఇంట్లో వారితో కూడా ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుతూ, నవ్వుతూ, నలుగురితో కలిసి భోజనం చేస్తూ, అలాగే నీకు ఉన్న దాంట్లో కొంత నీ శక్తికి ఎదుటివారికి ఉపయోగపడు, అలాగే సహాయపడు. అలాగే ఇంట్లో దీప నైవేద్యాలు ఎప్పుడు నైవేద్యం పెడుతూ ఉండు, దీపాలు పెడుతూ ఉండు. ఇవన్నీ చేయడం వల్ల నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి తొలగి నిన్ను అదృష్టశక్తి అనేది నీకు వరించి నీ యొక్క చింతనలు అన్నిటినీ మాపివేస్తుంది. ఇక నీకు అన్ని అమృత గడియలే, అమృత యోగమే. ఇక నీ ఇంట్లో ఒక్కరికి ప్రేమ గౌరవ అభిమానాలు ఉంటాయో, తోటి వారిని గౌరవించాలని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అవన్నీ నువ్వు చేస్తూ ఉండాలి తల్లి. అప్పుడే నీకు సిద్ధిస్తాయని. అలాగే నువ్వు ఆకలితో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం పెడతావు. అలాగే దాహంతో ఎవరైనా ఇంటికి వస్తే నువ్వు మంచిని ఇచ్చి నువ్వు వాళ్ళ దాహాన్ని తీరుస్తావో, ఇవన్నీ నీకు ఒక సదుద్దేశంతో నీకు అన్నీ అందుతాయి. కాబట్టి బిడ్డ, పొరపాట్లు ఏంటో తెలుసుకో ముందు. నువ్వు ఏ పొరపాట్లు చేస్తున్నావో, చీటికి మాటలు గొడవలు పడడం, అస్తమానం
ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ శోకిస్తూ ఉండడం, ఇవన్నీ నీ ఇంట్లో ఎప్పుడూ కూడా చెయ్యకు తల్లి. అవి నీకు నరకప్రాయాన్ని తీసుకువెళ్తాయి, దరిద్ర దేవతకు తిష్ట వేసేలా తీసుకుని చేస్తాయి. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితి రానివ్వకు. నీ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలని వెదజల్లు. అలాగే నీ వల్ల 10 మంది లాభపడేలా వంచేలా చూడు. అలాగే కానీ ఎప్పుడూ ఏ మనిషికి కీడు చేయకు. అరుపులు, గోళలు, కీచులాట్లు ఇవన్నీ కూడా మానేసి ఇల్లుని శుభ్రంగా ఉంచుకో తల్లి. ఎంత శుభ్రంగా ఉంచుకుండి అంత నీకు అదృష్టం తల్లి. పొద్దున్నే కాక నువ్వు పొద్దున్నే నిద్ర లేవాలి తల్లి. అప్పుడే నీ ఇంట తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి ఆ యొక్క దేవత నీ బయటికి తప్పి నీకు లక్ష్మీదేవి అమ్మవారు లోపలికి వస్తారు. కాబట్టి దేవతలకు సింహాసనం కూర్చోబెట్టాలి తల్లి. నువ్వు ఉదయాన్నే లేచి శుభ్రంగా ఇల్లు తుడిచి ఆ దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకుని నైవేద్యం పెట్టి, తల్లి నాకంతా నువ్వు లేనిదే నేను లేను అని చెప్పేసి ఒక్కసారి మొరపెట్టుకో. అంతే, అమ్మ కరిగిపోతుంది. అయితే బాబాగారు చెప్తున్నారు మనకి, నువ్వు ఏ శక్తిని నీవు ఇంట్లోకి ఆహ్వానిస్తావు, నువ్వు దరిద్రతను ఆహ్వానిస్తావా, అలాగే అమ్మవారిని మన లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తావా, అంతా నీ స్థితిలోనే ఉంది. నేను బయట పంపించి నా గుమ్మం దగ్గర నేను తీసుకుని వచ్చాను సంపదలతో. లక్ష్మీదేవి నీ దగ్గర తీసుకొచ్చాను. నువ్వు ఏం చేస్తావు అన్నది నీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే దరిద్ర చేతులకు వెళ్ళిపోయావంటే నువ్వు కీలుబొమ్మలా ఆడించేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేస్తుంది, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఏది కూడా నీ దాకా రానివ్వదు, నిన్ను సర్వనాశనం కూడా చేసేదాకా వదిలిపెట్టదు. కాబట్టి నువ్వు ఒక్క ప్రాణమున్న రాయిలా మాత్రమే నిన్ను మార్చేస్తుంది తల్లి. నీ ఇంట్లో మచ్చుకైనా సరే ఆనందం అనేది కనిపించదు, ప్రేమ అనేది కూడా కనిపించదు, మంచి మాటలు అనేవి నువ్వు వినలేవు. ఎప్పుడూ కూడా తిట్టుకోవడం కొట్టుకోవడం లాగే ఉంటుంది. అందుకే నీ సాయి చెప్పినట్లు నువ్వు చెయ్యి తల్లి. ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చెయ్యి. ఇంట్లో నీటిలో కొద్దిగా రాళ్ళు, ఉప్పు, పసుపు వేసి ఇంటిని అంతటినీ శుభ్రం చేయి. పసుపు నీళ్లతో ప్రతి గదిలోని నీళ్లు చల్లి దీపారాజన చేసుకో తల్లి. ప్రతిరోజు కూడా ఇలా దీపారాజన చేసుకుని సాంబ్రీణి ధూపం వెయ్యి. ఎక్కడ బూజులు కానీ ఏమీ కనపడినవ్వకు. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకో. ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని అదుపులో పెట్టుకుని మెల్లిగా మాట్లాడడానికి ప్రయత్నించు, నిదానంగా మాట్లాడడానికి ప్రయత్నించు. ఇంట్లో వారి మీద కూడా ప్రేమ అభిమానాలు చూపించి వారి యొక్క మనల్ని పొందు. అలాగే నీ ప్రేమగా ఉండు. అంతేగాని అరుపులు, గోళ్ళలు, కేకలు ఇవి అస్సలు వద్దు తల్లి. ఇంట్లో నిత్యం కూడా దైవనామస్మరణ వినిపిస్తూలా ఉండేలా చెయ్యి. ఆ దెబ్బకి భయపడి దరిద్ర దేవత అనేది ఆమెడ దూరంలో పారిపోతుంది. ఆ వెంటనే నీ గుమ్మంలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మ సిరులు కురిపించడానికి నీ ముందుకు వచ్చి నీ ఇంట సిరి సంపదలు వెదజల్లుతుంది. కనుక గజ్జలతో వచ్చి గల్లుమని గజ్జలతో వచ్చి నీ ఇంటిలో బుడిబుడి నడకలతో అడుగులు పెడుతుంది. ఒక్కసారి అమ్మ ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఇంకా ఆ ఇంట్లో ఆనందానికి అవధులే ఉండవు. ఇంట్లో సిరులు వర్షం కురుస్తుంది. జాగ్రత్త బిడ్డ. నువ్వు చెప్పే పరిహారాలన్నీ చేసి నువ్వు సంతోషంగా ఉండాలనేది నా కోరిక తల్లి. నీ ఇంట ఉన్న దరిద్రదేవిని పారద్రోలి నువ్వు లక్ష్మీదేవిని ఆహ్వానించాలన్నదే నా కోరిక తల్లి. నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, బాబా నాకు ఎప్పుడు అదృష్టాన్ని కలిగిస్తావని చెప్పేసి అని. ఇప్పుడైతే నేను నీకు అదృష్టాన్ని అయితే తీసుకుని వచ్చాను. నువ్వు తీసుకోకపోవడం అది నీ ఇష్టమే ఆధారపడి ఉంది. కాబట్టి నువ్వు ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు వదులుకోవద్దు తల్లి. ఈసారి వదులుకున్నావంటే మరలా తిరిగి రాదు. ఈ యొక్క అదృష్టం అనేది నిన్ను తలుపు తట్టింది అంటే నీకు పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టే, అలాగే ఈ సాయి నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు కాబట్టే నీకు ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారు నీకు తలుపు తట్టారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని నువ్వు మసులు తల్లి. అందరితోని మంచిగా ఉండు, అందరూ నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకో. నువ్వు కూడా 10 మందికి తోడ్పాటు పడు. ముఖ్యంగా ఏమిటి అంటే ఎదుటి వరకు సహాయపడాలన్నదే మెయిన్. ఆ యొక్క సహాయంలోనే నీకు అమ్మవారు అనేది అనుగ్రహాన్ని పొందుతావు నువ్వు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదరించు, ఆహ్వానించు, సాదరంగా వారికి సేవలు చేసి వారి యందు నువ్వు నిమగ్నమయ్యి అలాగే మెప్పు పొందు. ఇదే నీకు లక్ష్మీ అనుగ్రహం తల్లి. ఈరోజు నేను ఇంతటి గొప్ప విషయం తీసుకొచ్చానంటే అది కేవలం నీకోసమే. నువ్వు ఒక్కరిదానివే నా యొక్క మనసును హత్తుకునేలా నువ్వు నన్ను
నీ యొక్క భక్తితో నన్ను చూపించావు కాబట్టి ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి నువ్వు నేను చెప్పిన ప్రతి విషయం కూడా తూచా తప్పకుండా నువ్వు పాటించి నువ్వు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి 10 మందికి నువ్వు సహాయపడాలన్నదే నా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక. కాబట్టి ఈరోజు నీకు ఇంత గొప్ప అద్భుతాన్ని నేను అందించాను. చూశారండి, బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు తీసుకొచ్చారు. కాబట్టి మీరు ఏం చేస్తారన్నది మీ చేతిలోనే ఉంది. మీరు అదృష్ట శక్తిని మీరు ఇంట్లో తీసుకొస్తారా, మన మహాలక్ష్మి అమ్మవారిని మీరు ఇంట్లోకి ఆహ్వానిస్తారా అన్నది మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరందరూ కూడా మహాలక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేలా మీరు సాయి చెప్పినటువంటి మా నియమాలు నిష్టలు అన్నీ పాటించి మీరు ఎంతో సంతోషాలు సుఖాలుగా కలుగజేసుకుంటారని, అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని పొందుతారని నేను సదా ఆ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి సాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.